విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తేల్చి చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి అనేక మంది ఉన్నారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. ప్లాంట్లోని అన్ని విభాగాలను పరిశీలించినట్లు కుమారస్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working here. There is no question of privatization because before I announce. విశాఖ ఎంపీ శ్రీ భారత్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించిన కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని స్పష్టం చేశారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దని పేర్కొన్న కేంద్ర మంత్రి దీనిపై అనేక మంది ఆధారపడి ఉన్నారని ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అని తేల్చి చెప్పారు. తనకు 2 నెలల సమయం ఇవ్వాలని ప్రధానమంత్రికి పూర్తిస్థాయి నివేదికను ఇచ్చిన తర్వాతే తీసుకునే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఇక మరోవైపు స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం క్లారిటీగా ప్రకటించే వరకు తమ ఉద్యమం మాత్రం ఆగదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపుగా 400 రోజుల నుండి ఇక్కడ ఈ దీక్ష జరుగుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజులైనా ఈ దీక్ష చేస్తాం, పోరాడతాం. ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తున్నాం, స్టీల్ ప్లాంట్ని నష్టాల్లోంచి బయటపడే విధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు కూడా ఈ స్టీల్ కార్మికులకు మద్దతుగా ఈ దీక్షలు అనేవి కొనసాగుతాయి. సోదరి సోదరులారా, నిన్ననే విశాఖపట్నం ఉక్కు గనుల శాఖ మార్చులు వచ్చారు. వారు ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయం, మేము విరమించుకుంటున్నాం ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనల నుండి అని చెబుతారని విశాఖపట్నం ప్రజలు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంతగానో ఆశించారు. మరి వారైతే స్టీల్ ప్లాంట్ గురించి సన్నాయి నొక్కుతున్నారు తప్ప ప్రధానమంత్రితో మాట్లాడతాం, చూస్తాం, చేస్తాం అని అంటున్నారు. ఏదైనా ఒక విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి. 3వ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఎన్డీఏ ఎజెండాను అమలు చేస్తారా, బీజేపీ ఎజెండాను అమలు చేస్తారా అనేది విశాఖపట్నం ప్రజలు చూస్తూ ఉన్నారు. మహానుభావుల త్యాగాల ద్వారా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని సాధించుకున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ని అసలు ప్రైవేట్గా రాజ్యాంగంలోని వ్యవసాయాన్ని జాతీయం చేయమని రాజ్యాంగం చెబుతుంటే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ చేసేస్తున్నారు. ఇది శుద్ధ రాజ్యాంగ విరుద్ధం, ఇది క్షమించరాని నేరం. వెంటనే కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని స్పష్టమైన ప్రకటన ద్వారా ఆంధ్రులకు సంతృప్తికరమైన ప్రకటన ద్వారా దీన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల ప్రజా ప్రతిఘటన తప్పదు. మినిస్టర్ గారు చెప్పిన సంతృప్తికరంగా లేదండి. ఆయన సంబంధిత మంత్రి ఇండు కూడా స్పష్టమైన ప్రకటన ఎందుకు ఇవ్వలేదు? 6 నెలల కనుక ఆయన కన్సర్న్ మినిస్టర్ అయినా
స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. స్పష్టమైన ప్రకటన ఇచ్చినంత వరకు మాత్రం ఉద్యమం ఉధృతం చేస్తాం. మినిస్టర్ గారు వచ్చారు, చూశారు, వెళ్తున్నారు. ఏదంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఫైనల్ అని చెప్తున్నారు. అయితే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధాన పక్షమైన టీడీపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారు చెప్పినట్టుగా దీనివల్ల ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా పెద్ద ఆదాయ వనరుగా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు, మనకి ఇక్కడున్న మంత్రివర్యులు అందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా, అదే రకంగా సొంత గనులు కేటాయించేలాగా దీన్ని విస్తరణ మరింత చేస్తే ఖచ్చితంగా ఈ విశాఖ నగరం కూడా ఇంకా రోజు రోజు కూడా దినదిన అభివృద్ధి చెంది ప్రపంచ పటంలోనే నంబర్ 1 నగరంగా విశాఖపట్నం నిలుస్తుందని చెప్పేసి ఈ రకంగా విశాఖ నగరం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే తెలిసింది. రాబోయే రోజుల్లో కూడా విశ్వనగరం కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మోడీ గారి ప్రభుత్వం ఉందో ఎన్డీఏ భాగస్వాములు గౌరవిస్తామో, వాళ్ళ తాలూకా అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి మోడీ గారు చెప్పారు. ఆ మాట కట్టుబడి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా దీని మీద మరికొంత పెట్టుబడి పెట్టి విస్తరించి దీని సొంత గనులు కేటాయిస్తారని చెప్పేసి విశాఖ సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి.